స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నందిని మిల్క్ సమర్పించి ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు జయ. మీకు కూడా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రైట్. వెరీ గుడ్. ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకున్నాం, ఉగాది విశిష్టత మాట్లాడుకున్నాం. ఉగాదికి కొన్ని వంటకాలు ప్రత్యేకించి చేసుకుంటాం. పచ్చడితో పాటుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి చేస్తారు. ఇక్కడ భక్ష్యాలు అంటారు, మనం బొబ్బట్లు అంటాం. మరి నందిని నెయ్యి వేసి స్వచ్ఛంగా పవిత్రంగా బొబ్బట్లు చేసేసుకుందాం. ఏమంటారు? నేతి బొబ్బట్లు చేద్దాం. ఎస్. ఓకే. పండుగ అనగానే ఒక ఆధ్యాత్మిక భావన వస్తుంది కదా రమ్మగారు. అంతే కదా. అన్నీ కూడా చాలా పవిత్రంగా ఉండాలి, స్వామి వారికి చక్కగా నివేదించాలి, స్వామికి అంతా మంచి జరగాలని కోరుకుంటాం. అంతే స్వచ్ఛతకి మారిపోయి నందిని నెయ్యి. ఓకే, నందిని నెయ్యి వాడేసి మీ ఇష్టం వచ్చినట్టు ధారాళంగా పోసేసి బొబ్బట్లు చేద్దాం. మీరు ఏదైనా వండేటప్పుడు ధారాళంగా ఉప్పు కారం వేసుకోవాలి. రుచిగా ఉండాలంటే నెయ్యో నూనె మనం ఏం వాడతామో ఆ వాడే పదార్థాన్ని విసురుగా వేస్తేనే కదా రుచి. మామూలు రోజుల్లో బోళ్ళంతా చేస్తాం డైటింగ్. పండగ రోజుల్లో డైటింగ్ ఎందుకు చేయటము? బాగా వండుకుని తినాలి, షడ్రసోపేతంగా వండుకోవాలి. అందుకని నెయ్యి వేస్తే పోసేయండి, మరి కాస్త వేస్తే మరి కాస్త ఏం కాదు. తప్పకుండా. ఏంటి రమ్మగారు ప్రాసెస్ చెప్పండి. శనగపప్పుతో బొబ్బట్లు. మహారాష్ట్ర అక్కడ కందిపప్పుతో కూడా చేసుకుంటారు. మా సత్యవతి వాళ్ళైతే బొబ్బరి పప్పుతో కూడా బొబ్బట్లు చేస్తారట. అది కొంచెం ఇబ్బంది పెడుతుందని నాకు డౌట్, అందుకని నేను అది పెట్టుకోలే. శనగపప్పు బొబ్బట్లు చేసుకుందాం. మామూలుగా శనగపప్పు ఉడకబెట్టడం, నానబెట్టడం, ఉడకబెట్టడం. ఎన్ని అవర్స్ అంటే ఎన్ని గంటలు నానబెట్టాలి? కనీసం 1 గంట నానబెడితే చాలు. శనగపప్పు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి 1 గంట అయినా సరే కాసి నీళ్ళు పోసి పక్కన పెట్టండి. కొంచెం నానింది మృదువుగా ఉడుకుతుంది, అంతకంటే ఏం లేదు. ఇది వరకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళు కాదండి, కడిగేసి పొయ్యికిచ్చేసేయటమే. అప్పటి పొయ్యిలు ఏమిటి, నిదానంగా మంట మీద కుంపట్లో ఉడికేది, బాగా ఉండేది. ఇప్పుడు మనది గ్యాస్ స్టవ్ కదా, రయ్యమని వచ్చేస్తుంది. కుక్కర్లో పెడితే క్షణాల్లో సీటీ వచ్చేస్తుంది. నిదానాలు లేవు కదా, అందుకని కొంచెం నానబెడితే 1 గంట నానబెట్టి తర్వాత కుక్కర్లో పెట్టిద్దాం. ఎలా చేయాలంటే ఇప్పుడు మనం 1 గ్లాసు చేయదలుచుకుంటే శనగపప్పు బాగానే వస్తాయి. 1 గ్లాసు శనగపప్పు అనుకోండి, ఏ గ్లాసు కొలైనా తీసుకోండి. అదే గ్లాసు బెల్లం, 1 గడ్డ అంత మాత్రం వేయండి. పైన మీరు పంచదార కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు చాయిస్ ఉంటే 2 స్పూన్లు పంచదార వేసుకోవచ్చు, లేకపోతే 1 బెల్లం గడ్డ అంత ముక్క ఎక్స్ట్రా వేయటం. బెల్లము శనగపప్పు. అక్కడి నుంచి దీనికి పైన తోపు పిండి పెట్టుకుంటాం కదా. మామూలుగా మనం ఏం చేస్తామంటే మైదా పిండితో చేసుకుంటాం ఎక్కువగా బొబ్బట్లు. పైన పూత మైదా పిండి పెడతాం. తెలంగాణలో ప్రత్యేకంగా భక్ష్యాలని గోధుమ పిండే పెడతారు. లాస్ట్ టైం మన ఛానల్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి, అన్ని ఛానల్స్లోనూ ఉన్నాయి బొబ్బట్ల తయారీ నేను చేసినవే. అప్పుడు మనం మైదా పిండితో చేసాం. ఈసారి గోధుమ పిండితోటి మరింత హెల్దీగా, పిల్లలు కూడా 1-2 తిన్నా పర్వాలా. మైదా అంత హెల్దీ కాదనుకుంటాం. మైదాతోటి వీలైనప్పుడు అప్పుడప్పుడు 1 in a while తినచ్చండి, అంత ముట్టుకోకూడని పదార్థం కాదు. కాకపోతే ఇక అదే పనిగా అదే తినద్దని అంతే. గోధుమ పిండితోటి చేసుకుందాం. ఏ కప్పు శనగపప్పు అనుకున్నామో దాంతో కనీసం 2 కప్పుల గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకోండి. గోధుమ పిండి కలిపేద్దాం. ఫస్ట్ పప్పు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన పప్పుని కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసేయండి, మెత్తగా అవుతుంది పిండిలాగా. అప్పుడు బెల్లం కొద్దిగా కరగబెట్టి ఈ పిండిని అందులో పోసి బెల్లము పిండి ఈ శనగపప్పు పిండి బాగా కలిసి దాన్ని చిక్కగా గట్టిగా ముద్దయ్యేదాకా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులో కొంచెం ఏలక పొడి వేసి పక్కన పెట్టుకోండి. అది చల్లారాలి, ముద్దలు చేయాలి. ఈ లోపల మనం ఏం చేస్తామంటే గోధుమ పిండిని అందులో కొంచెం బియ్యపు రవ్వ, బొంబాయి రవ్వ వేయండి. ఈ మాత్రం ఒక 2.5 గ్లాసులు వేస్తాం కదా, 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసి చిటికెడు పసుపు, ఉప్పు వేసేసి కొంచెం నెయ్యి వేసి, ఇప్పుడు మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకుంటున్నామండి. అది కూడా నందిని వారి నెయ్యి మన దగ్గర ఉంది. మీరు నూనె కూడా వేసుకోవచ్చు. నూనె వేసి కలుపుకోవటమే. నెయ్యి ఉంటే బెస్ట్. కలిపి పక్కన పెట్టుకుంటామా. ఇప్పుడు ఈ పప్పు చల్లారి, మనం పాకం చల్లారి ఉండలు చేసుకున్నాక కొంచెం గోధుమ పిండి తీసుకోవటం, ఇది అందులో పెట్టడం, కవర్ చేయటం, ఈజీగా ఒత్తేసి కాల్చేసుకోవటం. అది కూడా నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటుంది. తర్వాత మనం తక్కువ నేతితో కాల్చామనుకో పక్కనే నెయ్యి పెట్టి నేతిలో ముంచుకుని తినచ్చు బొబ్బట్లు. అదే మనం ఏమంటాం భక్ష్యాలు. లేదా పాలల్లో ముంచుకుని తిన్నా కూడా బాగుంటుంది. మైదా పిండి అయితే పాలల్లో ముంచుకోలేము. గోధుమ పిండితో చేసినవి చిక్కటి పాలు, రబడీ లాంటివి చేసి పక్కన పెడితే అద్దుకుని తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
తప్పకుండా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. శనగపప్పుని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఓకే అండి. గోధుమ పిండి కలిపేద్దాము. ఇందులో కాస్త నీళ్ళు పోయిండమ్మా. ఇంకేం పిండి వంటలు చేస్తారు రమ్మగారు? నేనా మామూలుగా ఉగాది అప్పుడు గారెలు, బూరెలు, పాయసము, పులిహోర, బొబ్బట్లు, సొజ్జప్పాలు లాంటివి ఇవే ఎక్కువగా చేసుకుంటాం. చక్కెర పొంగల్ చేసుకుంటాం. చక్కెర పొంగల్, రవ కేసరి ఒకటి చేస్తాము. నెక్స్ట్ టైం నేను రవ కేసరి డిఫరెంట్గా చేస్తాను. మామూలుగా మనం చేసేది కాకుండా కొంచెం కొత్త రకంగా చేసి చూపిద్దాం. తప్పకుండా. 2 గ్లాసులు గోధుమ పిండి, ఇందులో కొద్దిగా బొంబాయి రవ, ఓకే ఓకే, ఒక చిటికెడు పసుపు చాలు కదా. పండి ఇంకొంచెం వేయచ్చు, చాలు. ఒక చిటికెడు ఉప్పు ఓకే వేసి కొద్దిగా నెయ్యి వేసి, ఒక స్పూన్ నెయ్యి వేయండి చాలు. స్పూన్ 2 స్పూన్ల నెయ్యి వేసి పిండి కలిపేసుకుందాము. కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతోటి కనుక కలిపితే ఈ పిండి బాగా సాగుతుంది. మీకు ఈ నీళ్ళ కొలత కూడా కావాలంటే 1 గ్లాసు అలా పడతాయి నీళ్లు, గ్లాసు బాతిగా పడతాయి. అలా కొలత పెట్టుకోవద్దు, సుమారుగా చూసుకోవాలి. మన గోధుమ పిండి కంటే, మన రొట్టెల పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి. ఎంత నానితే అంత బాగా వస్తుంది అనమాట. దీన్ని ఇది కొంచెం జిగురుగా ఉంది కదా, కొద్దిగా నెయ్యి దీని మీద స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. 1 గంట సేపు వదిలేస్తే కనీసము బాగుంటుంది. మీరు 2-3 గంటలు నానిస్తే మరీ బాగా కుదురుతుంది. మీ టైం ప్రకారం మొదట ఇది కలిపేసేయాలన్నమాట. ఓకే, మూత పెట్టి పక్కన పెడదాం. గోధుమ పిండి మూత పెట్టి పక్కన పెట్టాం. ఇందాక నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో పెట్టాము. ఒక 6 విజిల్స్ తప్పించి దాని ప్లేట్లో పోసేసాం. నీళ్లు వంచేసేయాలి, ఎక్కువ నీళ్లు ఉంచకూడదు. ఒకవేళ మీకు నీళ్ళ కొలత అనుమానం ఉంటే ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో దాంతో 2 గ్లాసులు నీళ్లు పోస్తే చాలు. 6-7 విజిల్స్ రప్పిస్తే ఇది పప్పు షేప్ ఉంటుంది కానీ మెత్తగా అయిపోతుంది. చూడు, అవునండి కదా. 2-3 పద్ధతులు ఉన్నాయి. మనం సింపుల్ గా ఏం చేద్దామంటే ఈ ఆరిపోయిన పప్పుని చక్కగా మిక్సీలో వేసేసి మెత్తగా పిండి చేసేద్దాం. ఓకే ఓకే, ఈ లోపల నువ్వేం చేస్తావంటే మూకుడు పెట్టి బెల్లం పెట్టుకుందాం. ఇది 1 గ్లాస్ పప్పు కదా, గ్లాస్ మీద ఒక ఇంత బెల్లం ఎక్స్ట్రా వేసుకుందాం. ఎందుకంటే చప్పగా అయిపోతుంది గోధుమ పిండి వల్ల. ఓకే, ఇది గ్రైండ్ చేసేద్దాము. ఇది మెత్తగా గ్రైండ్, ఎంత మృదువుగా చేస్తే మనకి భక్ష్యాలు అంత సాఫ్ట్ గా వస్తాయి. దీంట్లో బద్దలు ఉండకూడదు. ఓకే, ఇది మిక్సీ చేసుకునే లోపు మనం పాకం పెట్టుకుందామా? మనం ఒక కప్పు మీద కొంచెం అని చెప్పాం కదా, ఇది కరెక్ట్ గా మీరు ఏ కొలత చేస్తే ఆ కొలత. 1 స్పూన్ నీళ్ళు వేసాను అంతే, ఊరికే. అది కొంచెం తడి జస్ట్ మనం అది వేసే లోపల, పప్పు వేసే లోపల ఇది నల్లబడిపోకుండా ఉండడానికి అంతే. కొంచెం అటు ఇటు కదిపితే మనకి ఇది కరిగిపోతుంది. 1 స్పూన్ పంచదార వేసుకుంటే ఈ ప్రాసెస్ స్పీడప్ కూడా అవుతుంది అనమాట. ఒకవేళ కావాలంటే మీకు అభ్యంతరం అయితే వేసుకోవద్దు, లేదనుకుంటే ఇది కొంచెం కరగంగానే ఇది మనకి బెల్లం చూసుకోండి. బెల్లంలో గనక రాళ్ళు గీళ్ళు ఏమీ లేకుండా ఉంటే మనకి ఏ ప్రాబ్లము లేదు. ఇంకేం చెయ్యక్కర్లా, దీన్ని వడబోయటాలు వ్యవహారాలు ఏమీ లేదు. ఇంట్లో 1 స్పూన్ నెయ్యి వేస్తాను. బెల్లం చాలా పెద్ద పాకం రావాలన్న ఆలోచన ఏం చెయ్యక్కర్లేదు, జస్ట్ కరిగితే చాలా. మన దగ్గర ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే అలా కూడా చేసుకోవచ్చు. పప్పు బెల్లము కలిపి ఉడికించటము, పాకం వచ్చాక తీసేసి బాగా కుమ్మేసేయటం, దాన్ని అవసరమైతే గ్రైండ్ చేసుకోవటం చేసేవాళ్ళం. ఆ పాకం గ్రైండ్ చేయకుండా నేను ఈ పని చేస్తాను అనమాట. నెయ్యి వేయగానే ఎంత కమ్మటి వాసన, బెల్లానికి నెయ్యి తగిలేసరికి చూడండి. ఇందులో తడి ఎలాగో ఉంటుంది కదా. అవునండి, అది ఇది కలిసి తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఇది స్పీడ్ గా అయిపోతుంది. కొంచెం చిన్న గరిటె తీసుకోండి, స్పీడ్ గా చెయ్యి ఆడించండి చాలు. ఈ పిండి తగిలేసరికి ఆటోమేటిక్ గా ఈ పాకం సెట్ అయిపోతుంది. కొంచెం చిన్నది అట్ల కాడ కదా. అవునవును, అలా కాకుండా గరిటె లాంటిది అయితే ఈ బెల్లం కొద్దిగా చిన్న గడ్డ ఉందిగా, అది 1 నిమిషంలో వేడి చూసుకోండి. రాళ్ళు గనక కాస్త బెల్లం గట్టిగా ఉంటే దాన్ని కరిగిపోనిచ్చి పిండి వేసుకుంటే మీకు ఇంకా వీలుగా వచ్చేస్తుంది నిమిషంలో. ఇగో జయ రమ్మగారు,
బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇదిగో పాకం వచ్చేసింది. ఉండ చూడు ఎంత కరెక్ట్ గా వచ్చిందో. కరెక్ట్ గా వచ్చిందండి. ఈ టైంలో Perfect. ఆపేస్తే సరిపోతుంది. మీరు 1-2 జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఆ, బెల్లం, గట్టి బెల్లం సుద్దల్లాగా రాళ్లలాగా ఉంటే మాత్రం అది పూర్తిగా కరిగాక పప్పు పిండి వేసేసుకోండి. మరి కొంచెం ఒక చుక్క నీళ్ళు పోయండి, మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. Okay. పలచగా అవుతుంది, తర్వాత ఎట్లాగో పాకం వస్తుంది కాబట్టి భయం లేదు. ఇప్పుడు చూద్దాం ముండ వస్తుందా రాదా. ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇదిగో అయిపోయింది. చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది. ఒక 10 నిమిషాల పాటు దీన్ని నీట్గా చల్లారనివ్వండి హాయిగా. ఇది Okay. చల్లారి ఉండలు చేస్తే ఇంకా మనం భక్ష్యాలు ఎడం చేత్తో చేసేసుకోవచ్చు చక్కగా. అంతే. స్టవ్ ఆపేసి ఆపేసారు. దీన్ని పక్కన పెడదాం. ఉమ్, ఇగో పూర్ణం చల్లారిపోయింది. ఇలా నిమ్మకాయ సైజు ఉండలు చేసి పెట్టుకుందాం పక్కన. ఓకే. ఒక గ్లాస్ కొలతకి ఎన్ని వస్తాయో క్లియర్గా కనపడుతుంది జయ. ఉమ్, కొద్దిగా నేర్చేయి చేసుకుంటే ఉండ నున్నగా మృదువుగా వస్తుంది, నున్నగా వస్తుంది. ఓకే, అందాజుగా చేసి చూద్దాము. దీనికి ఇంచుమించుగా అంత సైజులో ఉన్న గోధుమ పిండి తీసుకోవాలి మనం. అందుకని మనం 1కి 2 పోసాం కదా, అవునవును. అందుకు. ఉండలు చేసేసాము పూర్ణం. అవునండి, అవునండి. ఇగో గోధుమ పిండి దీని సౌందర్యం ఎలా ఉందో చూద్దాం. చక్కగా సాగుతుంది చూడు. ఉమ్, మెత్తగా ఉంటే చకచక చక్కగా అయిపోతుంది. అయిపోతాయి. మనం ఇంత పలచగా చేయకపోతే ఏమో కొద్దిగా పిండి చల్లి ఒత్తుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం కొంచెం లూజ్గా చేసాం, కాస్త నెయ్యి తగిలిచ్చాం కదా, కొద్దిగా నెయ్యి వేసి నిదానంగా ఒత్తేసుకుంటే కాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నెయ్యి వేసి ఉంచాం కదా, చూడ అతుక్కోవట్లేదు, ఈజీగానే వచ్చేస్తుంది. ఇంచుమించుగా మనకు అది ఎంత ఉందో సరిపోతుంది. అటు ఇటుగా అంతా తీసుకోవటమే. ఇది అడుగున మందంగా ఉంచుకుని అంచులు కొంచెం సాగదీసుకోవాలి మనం. అప్పుడు మనకి ఏంటంటే ఒత్తినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే. అలాగా దీన్ని పైకి లాగేయండి. మీకు మైదా పిండి అయితే ఇంకా స్పీడ్గా సాగుతుంది. గోధుమ పిండి కాబట్టి కొద్దిగా కాస్త స్లోగా ఉంటుంది అంతే. అన్ని పొదిగి పక్కన పెట్టుకోకుండా ఒక 5-6 చేసుకోవటము, ఒత్తుకోవటం. ఓకే సార్. ఒక 4-5 చేసి పెట్టుకుని అప్పుడు ఒత్తుకుందామా. అట్లనే ఏమి నమ్మగారు చేసేస్తారా? చేసేద్దామమ్మా. కొద్దిగా నెయ్యో నూనె రాసుకుందాం. అవునా? నెయ్యి కాస్త తక్కువగా ఉంది కదా, ఇంకొంచెం వేసుకుందామా అందులో. అట్లానేనండి. మీరు చేతితోటైనా ఒత్తుకోవచ్చు, కర్రతోటైనా ఒత్తుకోవచ్చు. అవును. ఇది ఉండే పలచదనాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి అంతే. మంచి రిచ్ ఎల్లో కలర్ ఉంది కదా జయ. అవును రమ్మగారు. వాసన కూడా ఎంత బాగుందో. ఇగో ఇలాగే వచ్చేస్తుంది. మనం చూడు తీయగలిగిన చేత్తోనే వచ్చేస్తుంది. మనం మైదా పిండితో చేస్తే ఏం చేస్తాము, అరిటాకు మీద కానీ కవర్ మీద కానీ అవును, చేసుకుంటాం వేస్తాం కదా. మనం ఇది రాతి మీద చేసుకోవచ్చు, అంత చేత్తోనే. పెద్ద ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. మీరు ఇది ఇంకా కొంచెం డ్రైగా కలుపుకుంటే పిండి బాగా ఇలా దీన్ని చుట్టూతా వచ్చేలాగా కూడా పెద్దవి చేసేసుకోవచ్చు. దీన్ని పై పిండి తాలూకు పలచదనము గట్టితనంతో ఈ ఒత్తుకునే సులువు కనపడుతుంది మనకి. నెయ్యి వేసుకోండి. చేత్తో ఒత్తచ్చు, కాస్త కూస్తా బయటకు వచ్చినా అంత కంగారేం లేదు. వేడి వేడి పెనం మీద వేసేసుకోవటమే వీటిని. కొంచెం ఒకసారి ఒకవైపు డ్రై అయిన తర్వాత నిదానంగా బబుల్స్ వస్తాయి, వెనక్కి తిప్పుకోవచ్చు. ఈ పిండి కనుక నేను మళ్ళీ ఇంకొక కిటుకు చెప్తా. తోపు పిండి మనం ఇంత, నేను కొంచెం లూజ్గానే అయింది ఇవాళ, ఇంకా కొంచెం గట్టిగా అయితే మీకు చపాతీకి ఎట్లా పైన బబుల్స్ వస్తాయి అలా వచ్చేస్తాయి దీని మీద. ఇది ఒక్క రవ్వ పలచగానే ఉంది ఈ పూట. మళ్ళీ ఇప్పుడు రిపేర్ ఎందుకు, దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. నీకు ఎలా అయినా అది క్లాస్గా రావడం ఇంపార్టెంట్ అంతే. డ్రై అయిపోయింది ఏమైనా తిప్పు. అన్ని పక్కల నుంచి కదిపి తీసుకోవాలి. 2 సైడ్స్ కొంచెం కాలేక అప్పుడు మనం నెయ్యి వేసి కాల్ చేసుకోవాలి. మనకి మైదాకి దీనికి తేడా ఏంటంటే మైదా అంచుల వెంబడి లావుగా వస్తుంది, ఇది ఈవెన్ గా వస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఇది మీరు కావాలంటే అరిటాకు మీదో ప్లాస్టిక్ కవర్ మీదో అలా కూడా చేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు తిప్పు వెనక్కి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఈ పై ఎత్తును కూడా రాస్తే వాసన చాలా బాగుంటుంది.
ఒకదాని వెనకాల ఒకటం, ఇదిగో ఈ జుట్టు పొంగుతుంది, ఉమ్. వత్తటం, కాల్ చేసుకోవటం. ఇద్దరుంటే బాగా కంఫర్టబుల్ గా అవుతుంది. సుజ్జప్పాల్లాగానే. అంతేగా. ఊర్లలో కర్ర బొబ్బట్లు అని చేసేవాళ్ళు. అంటే ఇదే పిండి కర్రతో టకటకటక ఒత్తేయటానికి అనమాట. ఒత్తేసి కాల్చుకుంటారు. ఇక్కడ కూడా మనకి భక్ష్యాలు తెలంగాణ ప్రాంతాల్లో అంతా కూడా కర్రతో చేస్తారా? కర్రతో కొంచెం చేస్తారు. నెయ్యి వేస్తారా? తిరిగి ఇంకొకసారి వేసి దీన్ని పల్చగా చేయాలంటే ఇది చేయి తిరగటము ఒకటి, ఒకటి 2 సార్లు మందంగా వస్తాయి. క్రమంగా మనకి పల్చగా చేయడం వచ్చేస్తుంది. చేయని వస్తుంది. 2-3 సార్లు చేసేసరికి వచ్చేస్తుంది. ఈ పై పిండితోటే ప్రధానమైనది అనమాట. లోపలిది ఎంత మృదువుగా ఉంది, పైది ఎంత సాఫ్ట్ గా ఉంది, అంతే. పొంగుతుంది చూడండి. పొంగుతుంది, అదే చెప్పాగా. కాస్త ఆ చేయగా మీకు 2-3 సార్లు చేసేసరికి రౌండ్ గాను వస్తుంది, పొంగుతుంది కూడా. పర్ఫెక్ట్ గా పొంగుతుంది చూడు. నీకు కావాలనుకుంటే కొద్దిగా నేర్చుక. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా, అరటి ఆకు మధ్యలో ఇలా దూట ఉంటుంది కదా, అరటి ఆకుకు మధ్యలో దాన్ని కట్ చేసి పెట్టి దాన్ని ముంచి దాంతో ఇలా రాసేవాళ్ళు. లైట్ గా అంటుతుంది, అసలు అంటుతుంది అనమాట. మనం ఇప్పుడు సిలికాన్ బ్రష్లు వాడుకుంటున్నాం కదా, పాత రోజుల్లో అరటి ఆకు తాలూకు ఆ కాడ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి పెట్టుకునేవాళ్ళు. నాకు ఆ సిలికాన్ బ్రష్ మీద కూడా భయం వేస్తుందా? మనం వేడి మీద పెట్టేస్తాము. నాకైతే ఆ అరిటాకు స్టెమ్ అంటేనే ఇష్టం. రమ్మగారు అవకాశం ఉండొద్దు. రైతు బజార్లు ఉంటే దగ్గరలో అరిటాకులకి ఏం కొదవా. మీరు అరిటాకు కావాలి అన్న ఇంటెన్షన్ ఉంటే అమెజాన్ లో కూడా అరిటాకులు దొరుకుతాయి. ఇలాగే అన్ని బొబ్బట్లు ఒత్తేసుకోవటం, కాల్చుకోవటం, చక్కగా రుచిగా తినేయటం. మీరు పాలతో తినదలుచుకుంటే పాలని స్టవ్ మీద బాగా మరగనివ్వండి. కొంచెం పంచదార, ఏలక పొడి, కుంకుమ పువ్వు. ఏలక పొడి అంటే గుర్తొచ్చింది, పూర్ణంలో మనం ఇందాక ఏలక పొడి వేసాం కానీ చెప్పలేదు. ఏలక పొడి వేసుకుంటే బాగుంటుంది. కుంకుమ పువ్వు, ఏలక పొడి, కొద్దిగా పిస్తా పప్పులు వేసి పాలను చిక్కగా మరగబెట్టాడు. చాలా మరీ రబడీలా చేయక్కర్లా, కొంచెం చిక్కగా చేస్తే చాలు. అది పక్కన పెట్టి ఈ బొబ్బట్లు చేతికిస్తే బొబ్బట్టు అందులో ముంచుకుని తింటే బాగుంటుంది. ట్రై చేసి ఉదయమే పచ్చడి చేసేసుకుని తర్వాత మనకి ఇష్టమైన పదార్థాలు చేసుకుని ఆ దేవుడి ముందు పెట్టి ఇష్టమైన దైవం ముందు పెట్టుకొని ఒక నమస్కారం పెట్టి అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పండుగని చాలా చక్కగా, ఆనందంగా, సంతోషంగా జరుపుకోండి. మరి ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.